గణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. గీతా మహత్యంలోని శ్లోకములను ఇంతకుముందు మనం కొద్ది భాగాలుగా తెలుసుకున్నాం. ఈరోజు మనం మొత్తం అన్ని భాగాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సాయిరామ్ విని మన అందరికీ పంచవలసిందిగా. సాయిరామ్. సాయిరామ్. గీతా మహాత్మ్యము. ధరో ఉవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. భూదేవి విష్ణు భగవాన్ని గురించి ఇట్లు ప్రశ్నించిందడా. ఓ భగవానుడా, పరమేశ్వర ప్రభు, ప్రారబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు అనగా అప్పుడు విష్ణుర్భువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసర సదా సముక్తస్స సముఖీ సమక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. ఓ భూదేవి, ప్రారబ్ధము అనుభవించుచున్నను ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై ఉండునో అట్టి వాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచమును సుఖముగా ఉన్నదని విష్ణు భగవానుడు సమాధానాలు చెప్తున్నాడు. మహాపాపాది పాపాని గీతా ధ్యానం కరోతి చేత్ కతిస్పర్శం న కుర్వంతి నళినీదళమంభసాం. తామరాగును నీరంటనట్లు గీతాధ్యానము చేయువాన్ని మహాపాపములు కూడా కొంచెమైనను అంటకుండును. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎతర గీతా గ్రంథములను మరియు ఎతర గీతా పారాయణం అనర్పుచుండును అచ్చట ప్రయాగములైనటువంటి సమస్త తీర్థములను ఉండును. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే గోపాలా గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఎతట గీతాపారాయణము జరుగుతుండునో అచ్చోడికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలులు, గోపికలు, భగవత్ పాశవర్తులైనటువంటి నారద ఉద్ధవాదులు కూడా వచ్చి శీఘ్రముగా సహాయమునత్తురు. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. ఓ భూదేవి, ఎచ్చట గీతను గుర్చినటువంటి విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుతుండునో అచ్చట నేను ఎల్లప్పుడూ తప్పక నివసించుదును. గీతాశ్రయోహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీం లోకాన్ పాలయామ్యహం. నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను. గీతయే నాకు ఉత్తమమగు నివాస మందిరము మరియు గీతా జ్ఞానము ఆశ్రయించియే 3 లోకములను నేను పాలించుతున్నాను. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయ అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా. గీత నా యొక్క పరమ విద్య, అది బ్రహ్మస్వరూపము, ఇతర సంశయం ఏమీనూ లేదు. మరియు అది అనగా ప్రణవం యొక్క 4వ పాదమైనటువంటి అర్ధమాత్ర స్వరూపము. అది నాశరహితమైనది, నిత్యమైనది, అనిర్వ్యాచ్యమైనది. చిదానందేన కృష్ణేన ప్రోక్తా చిదానందేన కృష్ణాయేన ప్రోక్తా సుముఖతోర్జునం వేదత్రయే పరానందా త్వత్వార్థజ్ఞానమంజసా.
సచ్చిదానంద స్వరూపులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మజీ ఈ గీత స్వయముగా అర్జునునికి చెప్పబడినది. ఇది 3 వేదముల సారము, పరమానంద స్వరూపము. తనను ఆశ్రయించిన వారికి ఇది శీఘ్రముగా తత్వజ్ఞానమును కలుగజేయును. యో అష్టాదశ జపే నిత్యం నరో నిశ్చల మానస జ్ఞానసిద్ధిం సలభతే తతో యాతి పరం పదం. ఏ నరుడు నిశ్చలచిత్తుడై గీత 18 అధ్యాయములను నిత్యము పారాయణము సెలవుచుండును అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమాత్మ పదమును అనగా మోక్షమును పడగలుగును. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః. గీతల మొత్తము చదవలేని వారు అందరి అర్ధభాగమైనను పఠింపాలను. దానిచే వారికి గోదానముల కలుగు పుణ్యము లభించును. ఈ విషయమున సందేహము లేదు. త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్. షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. గీత యొక్క 3వ భాగము అనగా 1/3 వంతు అంటే 6 అధ్యాయముల పారాయణమునొచ్చు వారికి గంగా స్నానం వల్ల కలిగేటువంటి ఫలము చేకూరును. 6వ భాగము అనగా 1/6 వంతు 3 అధ్యాయములు పఠించు వారికి సోమయాగ ఫలము లభించును. ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం. ఎవడు గీతేంద్ర ఒక అధ్యాయమున భక్తితో కూడి నిత్యము పఠించుచుండునో అతడు రుద్రలోకమును పొంది అతడు ఆ రుద్రగణములలో ఒకడై చిరకాలము వసించును. అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం య పఠతే నరః సయాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే. ఓ భూదేవి, ఎవడ ఒక అధ్యాయం 4వ భాగమును నిత్యము పారాయణము చేయును అతడు ఒక మన్వంతర కాలము మానవ జన్మను పొందును. గీతాయాః శ్లోకదశకం 7-5-చతుష్టయం 2-3 అనేకం తదర్థం వా శ్లోకానాం య పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణమయుతం ధ్రువం. గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్. గీత ఎందలి 10 శ్లోకములను కానీ లేక 7 కానీ 5 కానీ 4 కానీ 3 కానీ 2 కానీ లేదా 1 కానీ కనీసము అర్ధశ్లోకమును కానీ ఎవడ పఠించునో అతడు చంద్రలోకమును పొంది అతడు 10,000 సంవత్సరములు సుఖముగా ఉండును. ఇందు సంశయము లేదు. మరియు గీతను పఠించుచు ఎవడ మరణించునో అతడు ఉత్తమమగు మానవ జన్మమును పడగలడు. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం. గీతేత్యుచ్ఛార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్. అట్లా అతడు మానవుడే జన్మించి గీతాభ్యాసమును మరలా గావించుతూ ఉత్తమమగు మోక్షమును పొందును. గీత గీత అని ఉచ్చరించుతూ ప్రాణములను విడుచువాడు సద్గతిని పడయును. గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వాం వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. మహాపాపాత్ముడైనను గీతార్థమును వినుట యందు ఆసక్తి కలవాడైనచో వైకుంఠమును పొంది అతడ విష్ణువుతో సహా ఆనందం అనుభవించుతుండును. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్త సవిజ్ఞేయో దేహాంతే పరమం పదం. ఎవడు గీతార్థమును నిత్యము చింతన చేయుచుండునో అతడు అనేక కర్మలను ఆచరించినను జీవన్ముక్తుడే అని చెప్పబడెను. మరియు దేహ పతనాంతరం అతడు పరమాత్మ పదమును అనగా విదేహ కైవల్యమును పొందును.
గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూతకల్మషాల్లోకే గీతాయాతాః పరం పదం. ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాదులకు రాజులనేకులు పాపరహితులై పరమాత్మ పదమును పొందగలిగిరి. గీతాయాః పఠనం కృత్వా మహాత్మ్యం నైనః పఠేత్ వృధా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ యుదాహృతః. గీతను పఠించి ఆ పిదప మహాత్మ్యము ఎవడు పఠింపకుండాను అతని పారాయణము వ్యర్థమేగును. కావున అట్టి వాని గీతాపఠనము శ్రమ మాత్రమేని చెప్పబడినది. అనగా గ్రంథం యొక్క మహిమను తెలుసుకున్నచో గ్రంథముడెలా శ్రద్ధ కలుగునని భావం ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. తర్వాత ఏతాన్మహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. ఈ మహాత్మ్యముతో పాటు గీతాపారాయణ చేయవాడు పైన తెలుపబడినటువంటి ఫలమును పొంది దుర్లభముకు సద్గతిని అనగా మోక్షమును పడేయగలడు. సూతవాచ మహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. సూతుడు ఇలా చెప్తున్నాడు, ఓ శౌనకాది మహర్షులారా, ఈ ప్రకారముగా సనాతనమైనట్టి గీతా మహత్యమును నేను మీకు తెలిపి తిని ఈ దానిని గీతా పారాయణానంతరం ఎవడు పఠించును అతడు పైన తెలిపినటువంటి ఫలమును పొందును. ఇది శ్రీ వరాహ పురాణే శ్రీ గీతా మహాత్మ్యం సంపూర్ణం. ఇట్లు శ్రీ వరాహ పురాణమందలి శ్రీ గీతా మహాత్మ్యము సమాప్తము. జై శ్రీకృష్ణ. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोल भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम, जय जय साई राम. ఆత్మీయులు మనమి ఈ ఛానల్తో పాటుగా భగవాన్ స్వామివారు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి లింకు ఈ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.